అందరికీ హాయ్ అండి. దీపావళి రోజున మాకెంతో ఇష్టమైన గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నాము. అది ఎలాగో చూసేయండి. ఇవ్వండి, ముందుగా అయితే గులాబ్ జామున్ పౌడర్లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఈ సాల్ట్ వాడుతాను కాబట్టి ఇదే కొంచెం వేస్తున్నానండి. మిక్స్ అయిపోద్ది, ఏం టెన్షన్ లేదు. తగినంత వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయితే కాదులే కానీ తర్వాత చేతితోనే కలుపుకోవాలి. చేతిని కలుపుకుంటే బాగా వస్తుంది. వాటర్ సరిపడకపోతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి తెలియకుండా ఉంటారు కదండి, అందుకోసం అనేసి మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాము గులాబ్ జామున్. నేనైతే ఎప్పుడు ఎక్కువగా చేయను. ఎప్పుడెప్పుడు బాబు అడిగితే మరి డిస్టర్బ్ చేయకూడదు, వాడికి మూడ్ ఆఫ్ చేయకూడదని చేస్తుంటాను. ఇదిగో అండి, చేసేసాను కదా, మంచిగా కలుపుకున్నాము కదా. ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా, చూసేయండి ఎంత బాగుంది కదా, మంచిగా కలిసిపోయింది. పౌడర్ కలిపి మంచిగా పెట్టాము కదా. 10 మినిట్స్ ఉంచిస్తే మంచిగా ఎక్కడెక్కడ కొంచెం కొంచెం ఇది ఉన్నా కలిసిపోద్దండి. నేనైతే ఇవ్వండి బాల్లా చేస్తున్నాను కదా, లడ్డూలాగా. బాగా సేఫ్ రాదు. మా బాబు అయితే పక్కనుండి అంటున్నాడు మంచిగా చేయలేకపోతున్నాం మమ్మీ అనేసి. ఇవన్నీ చేస్తాను కదా గోలుగా. ఇలాగే ఒక్కొక్కటిగా చేసుకొని అన్నీ మొత్తం ప్రిపేర్ చేసేవ్వండి. బాబు అయితే ఒకే సేపు కాదు 2-3 రకాల సేపు చేయమమ్మీ అన్నాడు. నేనైతే 2 సేపుగా చేస్తాను, ఒకటి గోలుగా ఇంకోటి ఈ విధంగా. ఇవ్వండి చూడండి, చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా. ఇంకా మొత్తం ప్రిపేర్ అయితే ఇంకెంతో బాగుంటుందండి. అన్నీ గోలుగా వచ్చాయి కదా, కొంచెం కూడా పగుళ్ళేటి రాకూడదు, మంచిగా కలుపుకోవాలి. ఇవ్వండి చూసారా, ఎక్కడ కొంచెం చిన్న పగులు కూడా లేదు కదా. ఇలా కలుపుకుంటే చక్కగా వస్తుంది గులాబ్ జామున్. మనము ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే అస్సలు విడదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాము కదా, స్టవ్ మీద ఆయిల్ పెట్టాము. ఇది ఎక్కువ హీట్ ఎక్కకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పెడితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. ఒక సైడు చక్కెర పాకం పెట్టుకున్నాం. బెల్లంతో చేస్తే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో బెల్లంతో చేసి చూపిస్తాంలేండి. ఇగో తగినంత వాటర్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కోసం కట్ చేస్తున్నాను. మా బాబుకి ఏది చేసినా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, కొంచెం చూడడానికి అందంగా ఉండాలి. మెయిన్ వాడి కోసమే ఈ డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. మొత్తం ప్రిపేర్ చేస్తాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మనము ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఎక్కకూడదండి, మామూలు నార్మల్గా ఉన్నటప్పుడే వేసుకోవాలి. అందుకే చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో పెట్టాలని. అగ్గి అన్నీ ఒక్కొక్కటిగా వేసి సగం వేసుకుంటాం, 2 సార్లుగా ఫ్రై చేస్తాము. ఒక సైడ్ కలర్ వచ్చేస్తుందండి. కొందరు అంటారు కదా కాలా జామున్ అంటారు కదండి, నల్ల జామున్ అంటారు. అదైతే ఇంకా కలర్గా ఉంచాలి. నార్మల్గా అయితే ఈ విధంగా ఉండేటప్పుడు తీసేయాలి. ఈ కలర్ వచ్చిందంటే తీసేయాలి. చూసారా, మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేటప్పుడు చక్కెర పాకం వేసామంటే చూడడానికి అందంగా ఉంటుందండి. అంత చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు చేయాలన్నా ఇలాగే చేస్తామండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. దీంట్లో మనము పిండి కలిపేటప్పుడు కొంచెం మైదా కూడా వేయొచ్చు. నేనైతే వేయలేదు, స్కిప్ చేస్తాను, బాగా వద్దన్నాడు. చూసారా, చక్కెర పాకం కొంచెం తీగ పాకంలో రావాలి. మరి కాస్త వచ్చినా పర్వాలేదు, కానీ నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తుంటాను. ఎక్కువ చక్కెర వేయాలి కదా, ఎక్కువ చక్కెర తినకూడదనేసి నేను తక్కువే వేసుకున్నాను. కొంచెం ఇలాచి వేయాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు 1 స్పూన్ గీ వేసుకోవాలి. దీంట్లో కూడా లడ్డు మనం ఎలాగ వేస్తాం అలాగే లడ్డు మంచిగా ఉంటుంది. అస్సలు అంటారు చుట్టుపక్కల విడిపోతుంది అంటాం కదా, అలాగా ఏం అవ్వదు. గీ వేసామంటే బాగా వస్తుంది లడ్డులా.
ఇది మొత్తం ఫ్రై చేసుకున్నాము కదండి, మరికొన్ని ఉన్నాయి. అన్నీ ఒకేసారి చక్కెర పాకంలో వేసుకుంటాము ఫ్రై అయిపోతే. ఇప్పుడు అన్నీ చక్కెర పాకంలో వేసేస్తున్నామండి. కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని 10 మినిట్స్ మూత పెట్టుకొని సైడ్ పెట్టేవాలి. చక్కెర పాకం మంచిగా పీల్చుకుంటుంది. చూసారా, మంచిగా జ్యూసీ స్మూత్గా వస్తాయండి, అంత బాగుంటుంది. చూసారా మా గులాబ్ జామున్ ఎలా ఉన్నాయి? కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉన్నది. చూడడానికి కాదు, తింటూ కూడా అంత బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం. మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాము కదా, అవి ఇప్పుడు ఇవన్నీ గార్నిష్ చేసుకుంటున్నాము. ఏదైనా గార్నిష్ చేస్తే దాని లుక్కే వేరే ఉంటుంది కదా. ఇంతేనండి, ఇంకేం లేదు. బాయ్ బాయ్.